కార్మికులందరూ కూడా రేపొద్దున మేము ఈ నరసింహారావు కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మేమందరూ కార్మికులు నిలబడకపోతే రేపు మా బతుకులు మొత్తం కూడా ఇదే రక్కుంటే అని చెప్పి స్వచ్ఛంగా మొత్తం కూడా జనరల్ షిఫ్ట్ అట్లానే ఏ షిఫ్ట్ కార్మికులు మొత్తం కూడా పనికి పోకుండా డ్యూటీకి పోకుండా ఇక్కడ అందరూ కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. అందుకోసం మేనేజ్మెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి ఆందోళన చేసేవాళ్ళు మళ్ళీ వాళ్ళందరూ కూడా కంపెనీ మీద ఏదన్నా దుర్ప్రచారం చేశారనో లేదా కంపెనీని నష్టపెట్టారనే యొక్క అభిప్రాయం రాకముందే కంపెనీ మేనేజ్మెంటు చర్చలు జరపాలి. లోపల ఎగ్జిక్యూటివ్ యూనియన్ ప్రతిపక్ష యూనియన్లు చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలలో ముందుకు సాగనేయకుండా వెనక్కి పోకుండా మేనేజ్మెంట్ విషయాలు లెక్కేస్తుంది. మేము దాన్ని ఇక్కడ బయట మేము అందరం కూడా ఆందోళన చేస్తున్నాం. వెంటనే పరిష్కారం చేయాలి. ఇప్పటికి 20 గంటలు అవుతుంది అతను చనిపోయి. కానీ ఇంత మటుకి ఆ కుటుంబంలో భార్య పిల్లలు వాళ్ళ బంధువులందరూ మంచినీరు కూడా తాగడం లేదు. అయినా కనికరం లేకుండా మేనేజ్మెంటు మొండి వైఖరితో వ్యవహరిస్తుంది. తన మొండి వైఖరి ఎడదీసుకోవాలి, ఎడనాడాలి. అట్లా లేని పక్షంలో ఇక్కడున్న కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగి గతంలో తెలిసి మేనేజ్మెంట్కి రెడ్డిపాలెంలో ఒక కార్మికురాలు చనిపోతే వాళ్ళందరూ కూడా ఐటీసీ మీద దాడి చేసి అద్దాల పగలు పెడితే అప్పటికప్పుడే పర్మనెంట్ జాబ్ వచ్చింది. కానీ ఇక్కడ ఒక అణగారి వర్గానికి చెందిన కానీ లేకపోతే ఒక బీసీ కానీ లేకపోతే ఇతర కులాలనేది కాదు ఇక్కడ సమస్య. కానీ ఐటీసీలో పనిచేస్తున్న కార్మికుడు అందరూ కార్మికులే, అందరూ కులం లేదు, మతం లేదు. కాబట్టి వాళ్ళకందరికీ ఎవరికి జరిగిన కూడా ఆదుకోవాల్సింది మేనేజ్మెంటు. ఆ మేనేజ్మెంట్ ఇవాళ ఒక్క ఫ్యాక్టరీతో మొదలుపెట్టింది, ఒక మిషన్తో. ఇక్కడ ఇవాళ 9 మిషన్లు అయినాయి. అభివృద్ధి చెందుతుంది, దినదినం అభివృద్ధి చెందుతుంది. కానీ కార్మికుడికి నష్టం జరిగితే ఇవ్వడానికి మా దగ్గర పైసలు లేవంటుంది. ఏదైనా కార్మికుడు ఏదైనా ప్రమాదం జరిగితే హాస్పిటల్ తీసుకోవడం మా దగ్గర లేవని చెప్తుంది. ఇన్ని మిషన్లు అభివృద్ధి అయిన తర్వాత ఇంతమంది కార్మికులు ఇళ్ళలో పనిచేస్తుంటే ఇవాళ మొత్తం కార్మికులందరూ కూడా చదువు లేదని చెప్పేసి లేకపోతే వాళ్ళకి మేధాశక్తి లేదని చెప్పేసి అందరినీ చదువు లేని వాళ్ళు తొలగిచ్చేసి ఇవాళ మొత్తం యువతిని పెట్టుకుని చదువుకుని ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళందరినీ పెట్టుకుంది ఇవాళ కంపెనీ పెట్టుకొని. ఇవాళ ఆ కార్మికులు చిన్న వయసులో చనిపోతే వారి భార్య పిల్లలు ఏమైపోతారు? కనీసానికి ఉన్నత జ్ఞానం లేకుండా కంపెనీ ఇలాంటి వ్యవహరిస్తుంది. వెంటనే సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క డిమాండ్కి తొందరగా పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఆకలి మంటలతో ఉన్న కార్మికులందరూ కూడా దీని ఫ్యాక్టరీ మీద ఏదన్నా ఇబ్బంది కలిగిందని చెప్పి అనకుండా దాన్ని మీరే బాధ్యులని చెప్పి చెప్తున్నాం. పోలీసుల్ని తీసుకొచ్చి కాపలా పెట్టుకున్నారు. అంత అవసరమా? ఇక్కడ పోలీసులకు ఏం అవసరం? ఇక్కడ యజమానికి కార్మికుల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. యజమానికి కార్మికులు జరుగుతున్న ఆ యొక్క ఒప్పందం. ఈ ఒప్పందంలో పోలీసులు కాపలా పెట్టుకొని ఇవాళ కార్మికులందరూ కూడా బదనం చేసేటట్టుగా కనీసానికి ఇక్కడ శవం పెట్టుకొని ఉంటే ఆ శవాన్ని టెంట్ కూడా వెళ్ళి కూడా పోలీసులు ఆపుతున్నారు. అంటే టెంట్